ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదాల చెంతకు వస్తున్నాము. నీకు మహిమను ఆపాదిస్తున్నాము. నువ్వు మహిమకు పాత్రుడు, స్తోత్రార్హుడు గనుక నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని విస్తరింప చేయవాడవని వాగ్దానం మీరు మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మనుషులు లేదా లోకసమైన వ్యక్తులు మా జీవితాల్లో విస్తరణ కలుగు చేయలేరు. నీ ఒక్కడవే మమ్మల్ని విస్తరింప చేయగలిగిన దేవుడు గనుక నీకు వందనాలు. యూదా భక్తుడు చెప్పినట్టుగా ప్రభువా, మేమందరం కృపలోనూ కనికరములోనూ సమాధానములోనూ విస్తరించబడాలని ఆశిస్తున్నాం. అందుని బట్టి నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అసమాధానంలో ఉన్నారో, ఆయా ఇబ్బందుల్లో ఉన్నారో, వారందరినీ మీరే కనికరించి నీ ప్రేమను కృమ్మరించి నీ సమాధానాన్ని వారి జీవితంలో విస్తరింప చేయమని కోరుతున్నాం. నీ వైపు చూచిన ప్రతి ఒక్కరిని నువ్వు బలపరిచే దేవుడు గనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులను బలపరిచినందుకు నీకు స్తోత్రాలు అర్పిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.